హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 30th ఏప్రిల్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ డీసెంట్ ర్యాలీ చూసాం. 223 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ఒకసారి నిఫ్టీ 50 స్టాక్స్లో ఏవి స్ట్రాంగ్ ఉన్నాయో చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్లో మనకి బ్యాంకింగ్ స్టాక్స్లోనే మనం చూస్తే ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ మొమెంటంలో ఉన్నాయి. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా బాగానే పెరిగింది. సో 1.3% పెరిగింది. యాక్సిస్ బ్యాంక్ 2.56%, కోటక్ బ్యాంక్ 1.9%, సో ఐసిఐసిఐ బ్యాంక్ 4.72%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.14%. ఇట్లా ఈ మెయిన్గా బ్యాంకింగ్ స్టాక్స్ చేయబట్టే మనకి నిఫ్టీ బాగా పెరిగింది. అండ్ ఇంకొకటి బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పెరిగింది. మోర్ దెన్ 1000 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50 స్టాక్స్ లో మనం బాగా స్ట్రాంగ్ బ్యాంకింగ్ స్టాక్స్ చూసాం. అయితే వీక్ గా ఉన్న స్టాక్స్ లో టెక్ స్టాక్స్, సో హెచ్సిఎల్ టెక్, తర్వాత ఎల్టీఐఎం వీటిలో కొంచెం వీక్నెస్ కనపడింది. దాంతో పాటుగా అపోలో హాస్పిటల్స్ బాగా డౌన్ అయింది. దాని తర్వాత బజాజ్ ఆటో, హెచ్డిఎఫ్సి లైఫ్ వీటన్నిటిలో కూడా నెగటివ్ చూసాం. అయితే ఇప్పుడు మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి. సో నిఫ్టీ ఈరోజు ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ మనకి టీ లైన్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది. 22,440 దగ్గర సపోర్ట్ తీసుకొని ఓపెనింగ్ దానికన్నా కొంచెం పైన అయిన తర్వాత ఇంట్రాడేలో చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది. అది కూడా మార్నింగ్ మాత్రమే. దాని తర్వాత ర్యాలీ కంటిన్యూ అయింది. ఎక్కడ కూడా కొంత కరెక్షన్ లాంటిది ఏం చూడలేదు మనం ఇంట్రాడేలో కూడా. ఇది ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ 22,575, దాన్ని కూడా క్రాస్ చేసింది. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ లెవెల్ 22,680, దాన్ని బ్రేక్ చేస్తే 22,770 వరకు వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ మనకి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 22,575, దీన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం 22,500 వరకు రావచ్చు. నెక్స్ట్ మనకి ఈ లెవెల్ 22,350, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. ఈ లెవెల్ కల్లా పైన ఉన్నంత వరకు కూడా బై అండ్ డిస్ మోడ్ లో ఉండొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ రేపు మనకి ఆప్షన్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. రేపు ఇంట్రాడేలో కొంత వోలటైల్ ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకుంటే మనకి ఈ లెవెల్ వచ్చి 47,980. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా ఏదైనా డిప్ వస్తే మనం బయింగ్ ఆపర్చునిటీ కిందనే చూస్తాం. అయితే ఈ రోజు మాత్రం ఓపెనింగ్ కొంత గ్యాప్ అప్పే ఓపెన్ అయింది. ఎక్కడ కూడా కొంత వీక్నెస్ కనపడలేదు. కంటిన్యూస్ గా స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. 49,424, మోర్ దెన్ 1000 పాయింట్స్ ర్యాలీ ఈ రోజు. అయితే ఒకటి ఇంపార్టెంట్ జోన్ ఇది 48,820 అండ్ 48,980. సో ఇది రేపు మనకి కొంత సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఈ జోన్ కన్నా ఓపెనింగ్ పైన ఓపెన్ అయితే ఇది ఒక మనకి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఈ జోన్ని 48,820 అండ్ 48,980. ఇప్పుడు హైయర్ లెవెల్లో మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 49,810. ఒకవేళ ఈ జోన్ కన్నా కింద ఓపెన్ అయితే మాత్రం ఇది రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. నెక్స్ట్ ఈ రోజు హై మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఓపెనింగ్ ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఓవరాల్ గా బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు బాగా ఫాల్ అయిన స్టాక్ ఇది బిఎస్సి లిమిటెడ్. సో న్యూస్ బేస్డ్ దాంతో బాగా ఫాల్ అయింది. అయితే ఇక్కడ ఒక్కటి చూస్తే ప్రీవియస్ గా ఏదైతే ఒక కన్సాలిడేటెడ్ ఏరియా ఉందో, సో 27,000 నుంచి ఈ జోన్ ఇది 29,020. సో ఇది కొన్ని రోజులు కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. కాకపోతే ఈ రోజు మాత్రం డౌన్కి వచ్చి మళ్ళీ క్లోజింగ్ ఈ జోన్లోనే అయింది. ఇప్పుడు అయితే ఓవరాల్ గా క్లోజింగ్ చూస్తే 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా కింద క్లోజ్ అయింది. అది కొంచెం వీక్నెస్ కే సంకేతం. అయితే ఇప్పుడు దీంట్లో కొంత కన్సాలిడేట్ కావచ్చు, లేదా ఈ జోన్లో కొన్ని రోజులు ట్రేడ్ అయిన తర్వాత మళ్ళీ జోన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఇమీడియట్ మాత్రం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. కొంత ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. ఒకవేళ ఈ జోన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 2,490 దగ్గర ఉంది. సో 2,490 సమ్వేర్ ఇక్కడ ఉంటుంది. సో ఈ ప్రీవియస్ గా ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి అక్కడి నుంచి బ్రేక్ అయిన లెవెల్ అది. సో అది మనకి ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవడానికి అవకాశం ఉంది. 2,500 ఆర్ 2,480, 490 లెవెల్స్కి వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. కొంత వీక్నెస్ వచ్చి కొంత కన్సాలిడేట్ కావచ్చు. కాబట్టి స్టాక్ని మానిటర్లో పెట్టి ఆ
పాయింట్ వస్తే 50 DMAని టెస్ట్ చేస్తే అక్కడ మనకి ఒక మంచి ఆపర్చునిటీ కోసం చూసుకోవచ్చు. ఇది బిఎస్సి లిమిటెడ్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి అపోలో హాస్పిటల్. అపోలో హాస్పిటల్ కూడా ఈరోజు బాగా డౌన్ అయింది. సో ఒకటి మనకి లోయర్ లెవెల్లో కొంత సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. సో ఈ జోన్ ప్రీవియస్గా ఇక్కడ కన్సాలిడేట్ అయిన జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని కొంచెం హైయర్ లెవెల్లోనే క్లోజ్ అయింది. కాకపోతే ఇప్పుడు ఉన్న ట్రెండ్ వైజ్గా చూస్తే మాత్రం ఇంకా వీక్నెస్ గానే కనపడుతుంది. సో ఇది ఫర్దర్గా ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ కోసమే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈరోజు క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. ప్రీవియస్గా ర్యాలీగా వెళ్ళింది, కాకపోతే ఒక బేరిష్నెస్ కనపడుతుంది. సో హైయర్ లెవెల్లోకి వస్తే మాత్రం దీంట్లో ఒక షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. సో అరౌండ్ 6000 ఆర్ 6070కి వస్తే ఒక షార్ట్ ఎంట్రీ కోసమే ప్లాన్ చేయొచ్చు. అయితే దీంట్లో ఒక మొమెంటం స్ట్రాంగ్ రావాలంటే మాత్రం 6250 కన్నా పైన డే క్లోజ్ కావాలి. అప్పుడు అంటే ఈ రోజు ఏర్పడిన గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని ఫిల్ చేసి దానికన్నా పైకి వస్తే మాత్రం మళ్ళీ ఫర్దర్ గా మంచి ర్యాలీ చూడొచ్చు ఈ స్టాక్ లో. అదర్వైజ్ కొంత వీక్నెస్ ఉండే అవకాశం ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ రీఎంట్రీ కోసం ప్లాన్ చేస్తే మాత్రం 5780 నుంచి 5680 100 పాయింట్స్ జోన్ ఏదైతే ఉందో ఇది కొంత ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. మోరోవర్ దీనికి దగ్గరలోనే మనకి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. సో ఈ టెక్నికల్ పారామీటర్స్ ని బట్టి చూస్తే ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుంది ఈ రోజు. కాకపోతే వీక్నెస్ ఉంది కాబట్టి ఫర్దర్ గా వీక్ అయితే మాత్రం మనకు ఆపర్చునిటీ కోసం చూసుకోవచ్చు. ఇది అపోలో హాస్పిటల్స్. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.